సూపర్ స్టార్ కృష్ణ గారితో సినిమా తీసి తీవ్రంగా నష్టపోయారు నాన్న అన్నారు సుశీల గారు. ఆ వివరాలేంటో చూద్దాం. కత్తి కాంతారావుగా ప్రజాదరణ పొందారాయన. అదే క్రమంలో ఒక పక్క హీరోగా చేస్తూనే సొంతగా సినిమా నిర్మాణం వైపు అడుగులు వేశారు. మొదటిగా సప్తస్వరాలు అనే చిత్ర నిర్మాణం హేమా పిక్చర్స్ బ్యానర్పై తానే హీరోగా నిర్మించి విజయం సాధించారు. ఆ సినిమా విజయానంతరం రెట్టించిన ఉత్సాహంతో అదే ఏడాది గండర గండుడు అనే సినిమా నిర్మించారు. ఈ సినిమా సరిగ్గా ఆడకపోవడంతో ఆర్థికంగా నష్టం జరిగింది. ఆ తర్వాత 2 ఏళ్ల వరకు సినిమా నిర్మాణం జోలికి పోకుండా నటనపైనే దృష్టి పెట్టారాయన. జరిగిన ఆర్థిక నష్టాన్ని పూరించుకుందామని మరో సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారిని హీరోగా పెట్టి కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో తాను అందులోనే నటిస్తూ 'ప్రేమజీవులు' అనే సినిమా నిర్మించారు. 1971 సంవత్సరంలో భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఘోరంగా పరాజయం కావడంతో ఆర్థికంగా కాంతారావు గారు బాగా నష్టపోయారు. అప్పటి నుండి ఆయన కెరియర్ డౌన్‌ఫాల్ అయిందని చెప్పొచ్చు. ఆ సినిమా వల్ల జరిగిన ఆర్థిక నష్టానికి కృష్ణ గారు తన వంతుగా తాను తీసుకున్నది తిరిగి ఇస్తానన్నా ఎందుకనో కాంతారావు గారు వద్దన్నారు. కొంతకాలం గడిచాక నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోదలచి మరలా ఇంకో సినిమా నిర్మించారాయన. అప్పుడు కూడా అదృష్టం కలిసిరాక సినిమా బోల్తా కొట్టడంతో మూలిగేనకపై తాటిపండు పడ్డట్టయింది. ఆర్థికంగా తీవ్ర నష్టం జరిగింది. అప్పట్లో చేతిలో డబ్బున్నప్పుడు దాన్ని సరైన విధంగా వినియోగించుకోవటం మా నాన్నకి తెలియలేదన్నారు ఆయన కూతురు సుశీల గారు.